సందర్భంగా మీరంతా దైవికంగా దీవెనకరంగా ఆత్మీయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు స్త్రీలను హెచ్చించాడు, స్త్రీలను కనపరిచాడు. ఎక్కడ కూడా దేవుడు తీసేయలేదు. భయంకరమైన వ్యభిచారంలో ఉన్న స్త్రీని కూడా అమ్మ అని దేవుడు ప్రేమించాడు, దేవుడు హెచ్చించాడు. కాబట్టి మీ అందరూ కూడా ఆ రీతిగా దైవికంగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శారా వాళ్ళే చక్కగా బట్టలు లోబడి ఉండాలని చెప్పి, రిక్క వాళ్ళే మంచి పరిచయం చేస్తూ దీవెనకరంగా ఉండాలని, హన్నా వాళ్ళే ప్రార్థన పూర్వకంగా, ఎస్తేర్ వాళ్ళే మంచి దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేసి ప్రార్థన పూర్వకంగా విడుదల ఇచ్చే మంచి బిడ్డగా మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళే ఏ భయంకరమైన పాపంలో మీరు ఉంటున్నా దేవుడు మీ జీవితాన్ని అనేక పట్టణాలను ఉద్యోగంలోకి నడిపించే గొప్ప స్త్రీగా మార్చగలరు. మరి బయట గ్రంథంలో ఉన్న స్త్రీలందరినీ బట్టి మరియ వలె దైవికంగా దేవుని మీరు బయట తీసుకుంటేటప్పుడు మీకు ఎన్నో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి. యవ్వన కాలంలోనే పట్టణాలంత పరిస్థితులు మీకు వచ్చినప్పటికీ కూడా మీరు చాలా ఆత్మీయంగా, చాలా దైవికంగా దేవుని ప్రేమలోనే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని దేవుడు దీవించిపోతున్నాడు, దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు, దేవుడి కొరకు మిమ్మల్ని గొప్పగా హెచ్చించిపోతున్నాడు. అనేక రీతిగా దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని ముందుకు కొనసాగించిపోతూ ఉండగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక మీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు కూడా అన్ని రీతిలుగా కనపరచడానికి, అన్ని రీతిలుగా బలమంతడానికి, గొప్ప స్థాయిలో మీరు ఉండడానికి, మంచి గుణవతి అయిన భాగ్యం వలె మీ భర్తకు కూడా మీరు లోబడి దైవికంగా కుటుంబాన్ని కట్టుకోవాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీటన్నింటినీ బట్టి కూడా మీరు నడుచుకోగలిగితే అట్టి వారికి తగిన ఫలము ఇవ్వదగినదే అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు, కానీ ఈ రీతిగా ఎవరు నడుచుకుంటారో అట్టి స్త్రీలు వారికి మించిన వారిని వాక్యం సెలవిస్తుంది కనుక వీళ్ళందరినీ దేవుడి యొక్క ఉమెన్స్ డే సందర్భంగా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, గొప్ప చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ బలహీనతలు వచ్చినా పడిపోకండి, ఏ శ్రమలు వచ్చినా మరి కుంగిపోక విశ్వాసంతో ఆత్మీయతతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.